అందరి నమస్కారం. నేను మీ కుమారాజ్ భాద్వాజ్ శర్మ. ఈరోజు మనము జ్యోతిష్ శాస్త్రంలో చతుర్థాధిపతి ద్వితీయ స్థానం రెండవ స్థానంలో కూర్చుంటే ఏం జరుగుతుంది, మరి ద్వితీయ స్థానంలో ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంది, మరి ద్వితీయ స్థానం ఏ రాశి అయితే ఏ విషయాలు మొత్తం కూడా మనకు క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇప్పుడు సబ్స్క్రైబ్ అవ్వండి. నా యొక్క లైవ్ వీడియోస్ మొత్తం కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక చతుర్థాధిపతి మనకు ద్వితీయ స్థానం ఉన్నట్టయితే జాతకుడు చాలా ధైర్యాన్ని కలిగిన వారిగా, అదృష్టవంతులుగా మరియు సంతోషవంతులుగా ఉండటం జరుగుతూ ఉంటుంది. వీరికి తల్లి వైపు నుండి మంచి అదృష్టమైనటువంటి ధనాన్ని, అదృష్టాన్ని, సుఖాన్ని సంతోషవంతులుగా మార్చడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తల్లి వైపు నుంచి ఆస్తి మొత్తం కూడా లభించవచ్చు. కానీ వీరి యొక్క నోటి దురుసుతనం వల్ల మిత్రుల కంటే శత్రువులు ఎక్కువగా అధికంగా ఉంటారన్నమాట. చతుర్థాధిపతి మనకి ద్వితీయ స్థానం ఉన్నప్పుడు జాతకుడు భోగవంతుడు, సమస్త ఐశ్వర్యాలు మొత్తం కూడా కలిగిన వాడుగా, మంచి కుటుంబం పొందినవాడిగా, అభిమానవంతుడుగా, సాహసాన్ని కలిగిన వాడుగా ఉంటూ ఉంటాడు. తండ్రి ధనాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ చతుర్థ స్థానాధిపతి ద్వితీయ స్థానంలో ఉండి ఆ ద్వితీయ స్థానం మళ్ళీ రాహుతో కలిసి ఉన్నట్టయితే మోసగాడిగా కొద్దిగా ఉండడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మనకి ఈ చతుర్థాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఆ ద్వితీయ స్థానము ఆ చతుర్థ స్థానానికి సంబంధించి ఆ చతుర్థాధిపతికి అది నీచ స్థానం అనేటైతే అధిక నష్టాన్ని కలగజేసి శత్రువుల పీడని, కోర్టు సమస్యల్ని, తండ్రి ఆస్తులు రానికుండా చేయడానికి, వీటన్నిటికి కూడా ఇబ్బందులు పెట్టడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది కొన్ని జాతకాలలో.